హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ అవటం. సో మనం ఆ, నిన్న 3వ స్కంధంలో 9వ అధ్యాయంలో ప్రవేశించాం. ముఖ్యంగా బ్రహ్మ యొక్క అభ్యర్థనలు అనొచ్చు, ప్రార్థనలు అనొచ్చు. ఆయన సృష్టి చేయడానికి కావలసినటువంటి శక్తి కావాలని చెప్పేసి ఆయన భగవంతుని కీర్తిస్తూ ఒక ఆయన్ని ప్రార్థిస్తాడు కూడా. ఇంకా ప్రార్థనలోకి రాలేదు. నిన్న మనం జస్ట్ ఆయన్ని కీర్తించడం చూసాము. సో ఎలా కీర్తించడం చూసాము అంటే ఆయన తెలుసుకోదగినటువంటి పరమ వ్యక్తి అని మనం తెలుసుకోగలిగాం, పరమ వస్తువు అని తెలుసుకోగలిగాం. సో ఈ ప్రపంచంలో ఎవరి గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే, దేని గురించి తెలుసుకోవాలి అనుకుంటే అతను మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది భగవంతుడి గురించి. అందుకే ఆయన అందరికంటే మన మానవ జన్మ ఇచ్చిందే ఆయన గురించి తెలుసుకోవడానికి. అలాగే ఆయన అసలైన రూపం ఆయనది, శాశ్వత రూపం అన్నమాట. ఏదైతే శాశ్వతంగా ఉంటుందో అది ఆయనే ఉంటాడు. ఆయన రూపం మాత్రమే శాశ్వతం. ప్లస్ ఆయన రూపం మాత్రమే అన్నిటికీ మూలమైన రూపం. సకల శక్తులు కానీ అన్ని కూడా ఆయన నుంచే వచ్చాయి. కానీ ఆ రూపంలో మాత్రం ఎటువంటి భౌతిక కల్మషాలు ఏవి అంటుకోవాలి. అలాగే ఆయనది వ్యక్తిగత రూపం అయింది. ఆయనకి పర్సనల్ ఫామ్ ఉంది. ఆయన నిరాకార రూపం కాదు ఆయన. కానీ ఆయనకి వ్యక్తిగతంగా ఆయనకు రూపం ఉంది. ఆయనకు రూపం ఉంది కాబట్టి మనకు కూడా రూపం ఉంది. ఆయనకు రూపం లేనప్పుడు మనకెందుకు రూపం ఉండాలి? ఎందుకంటే మనం ఆయనలో బాగా లేనప్పుడు, మనం ఆయన చూసినప్పుడు ఆయనకి ఏ గుణాలు ఉంటాయి, మనలో కూడా అదే గుణాల వల్ల ఉంటాయి. అత్యంత అమాయక రూపం. సో ఈ ఏవైతే ఎప్పుడైతే మనం భగవంతుడికి మనం దర్శనం చేసుకుంటామో అప్పుడు మనకి శుభం కలుగుతుంది. అందుకని మనం ప్రతిరోజు ఉదయాన్నే మనం మంగళహారతికి అటెండ్ కావాలన్నమాట. మొట్టమొదటగా తెల్లవారుజామున నిద్రలేయంగానే ఆయన చూపు మన మీద పడింది అనుకోండి, అప్పుడు మన రోజు చాలా శుభంగా ఉంటుంది, మంగళకరంగా ఉంటుంది. అట్లాగే ఎవరైతే నిత్యం ఆయన కథా శ్రవణాన్ని ఆయన నిరంతరం వింటా ఉంటారో వాళ్ళ హృదయంలో ఆయన పోయి నివసిస్తాడు. అంటే వాళ్ళ హృదయాన్ని ఫస్ట్ పవిత్రం చేసి, ఎందుకని ఆ తర్వాత ఆయన పోయి నివసిస్తాడు అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే శ్రవణం చేస్తారో ఆటోమేటిక్ గా వాళ్ళు సేవలోకి వెళ్తారు. సేవలోకి వెళ్తారో ఆటోమేటిక్ హృదయంలో కల్మషాలన్నీ కడిగి వేయబడతాయండి. ఆయన వచ్చి నివసించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళ హృదయం నుంచి ఎప్పుడు వేరుపడవు, అంటే శాశ్వతంగా అక్కడే కొలువై ఉంటావు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలియజేస్తున్నాం. అలాగే మరి జీవులు ఎందుకు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, జీవులు ఎందుకు ఇక్కడ ఎలా కష్టపడుతున్నారు, ఎటువంటి వాళ్ళ పరిస్థితులు ఇక్కడ కొట్టిమిట్టలాడుతున్నారు అంటే అవన్నీ నేను మనం చెప్పుకున్నాం. మనం ముందుగా వాళ్ళు శరీరాలమని తెలుసుకోవడం వల్ల, అలా గుర్తించడం వల్ల వాళ్ళు నీ ఆశయాలని, నీ పాదాశ్రయాలను వాళ్ళు చేరుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు శరీరం అనుకుంటున్నారో అహం మమేతి, నేను, నా వాళ్ళు, నాది అన్న ఆ భావనలు ఉన్న వాళ్ళ సొంత వాళ్ళని రక్షించుకునే ఆందోళన ఎప్పుడు ఉంటారు వాళ్ళు. ఎవరైతే మీ కథాశ్రవణానికి ఎవరైతే దూరం అవుతారో వాళ్ళు నిజంగా దురదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇంద్రియ తృప్తిలో, తాత్కాలిక ఇంద్రియ తృప్తిలో నిమగ్నం అవుతారు. సో అది ఆ తాత్కాలిక తృప్తి కోసం అసలైన శాశ్వత రూపాన్ని, శాశ్వతంగా భగవంతుడి యొక్క రక్షణని మనం కోల్పోతున్నాం అన్నమాట. అని మన దైనందిన స్థితికి భగవంతుడు నిన్న బ్రహ్మ చెప్తున్నాడు మన దైనందిన స్థితి ఎలా ఉందో అని. నిరంతరం కపవాత పిత్తాలతో ఆకలి, దాహం, విపరీతమైన వేడి, చలి, గాలి, వర్షం, కామక్రోధాలతో ఎప్పుడు మనం బాధపడుతూనే ఉంటాం. ఎవరైతే మాయకు లోనవుతున్నాడో అతని శరీరము అది కూడా శరీరం ఉన్నదే మనం సుఖపడ్డానికి అనే ఉద్దేశించిందని అతను అనుకుంటాడు అన్నమాట. మాయలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ శరీరం మనకు సుఖం ఇస్తుంది అనుకున్నాడు. కానీ యాక్చువల్ జ్ఞానంలోకి వస్తే ఈ శరీరమే మనకి లేనిపోని కష్టాలనే తీసుకొని వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే దాంట్లో వాస్తవికత లేదు. ఇది ఇది సుఖం ఇస్తుంది, ఈ శరీరం మనకు సుఖం ఇస్తుంది అన్నటువంటి ఆ విషయంలో ఎటువంటి వాస్తవం లేదు. అసలు శరీరం ఇచ్చిందే మనకి దుఃఖపడడానికి. అందుకే శరీరంతో మనం తపస్సు చేయాలి తప్ప శరీరంతో మనం మనం సుఖపడాలని అనుకోకూడదు ఇక్కడ. ఈ అభక్తులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా దుఃఖమిచ్చేటువంటి
వృత్తిలోనే కొనసాగుతారు. ఎప్పుడు ఊహల్లో బతుకుతూ ఉంటారు కాబట్టి ఊహల్లో ఎక్కువ వ్యూహాలు పనుతుంటారు కాబట్టి నిద్ర పట్టదు. వాళ్ళు ఎన్ని వ్యూహాలు వేసుకునే బెడిసి కొడతాయి తర్వాత. వాళ్ళు కథా శ్రవణానికి వాళ్ళు ఇష్టపడరు, వాళ్ళు అయిష్టతో ఉంటారు కాబట్టి వాళ్ళ సంసారాలు ఎప్పుడు కొట్టుమిట్లాడుతూనే ఉంటారు. కాబట్టి బ్రహ్మ అంటున్నాడు అనమాట, త్వం భక్తి యోగ పరిభావిత హృత్సరోజ ఆశేషు తక్షేక్షితపతో నను నాథ పుంసం యద్యద్ధయ తవురగా తవురగాయ విభావయంతి తత్తద్విపు ప్రణయసే సదనుగ్రహాయ. ఎప్పుడైతే నీ భక్తులు యథార్థ శ్రవణ ప్రక్రియ ద్వారా నిన్ను చెవుల ద్వారా చూడగలరో, దయతో వారి హృదయంలో నివసిస్తావు. వారు ఎల్లప్పుడూ మీ గురించి ఆలోచిస్తూ ఉండే శాశ్వతమైన అతీంద్రియ రూపంలో మిమ్మల్ని మిమ్మల్ని మీరు వ్యక్తపరుస్తారు. ఇంతకుముందు ఎలా ఉంది? ఇంతకుముందు ఏం చెప్పారు? ఎవరైతే శాస్త్రాలను చదువుతారు, ఎవరైతే శాస్త్రాలని ఆ ఎవరైతే శాస్త్రాలు వింటారో చెవుల రంధ్రాల ద్వారా, వేదపు శబ్దపు గాలి ద్వారా, చెవుల రంధ్రాల ద్వారా తీసుకువెళ్ళబడే వ్యక్తులు, ఎవరైతే నిరంతరంగా చెవుల ద్వారా వింటారో, అది ఫస్ట్ ఏమో చెవుల ద్వారా వినడం వల్ల వాళ్ళ హృదయంలో భగవంతుడు నివసిస్తాడని ఉంది. ఇక్కడేముంది? ఇక్కడ మీరు కానీ గమనిస్తే శ్రవణ ప్రక్రియ ద్వారా నిన్ను చెవుల ద్వారా వాళ్ళు చూడగలుగుతారు. చెవుల ద్వారా చూడగలుగుతారు అంటే అంటే చెవులు చూడమని కాదు అక్కడ అర్థం. చెవులు చూసేదే కళ్ళే. కానీ ఫస్ట్ దేవుడి గురించి వినిన తర్వాతే కదా మనం యాక్చువల్ గా భగవంతుని చూడగలుగుతాము. భగవంతుడి గురించి వినకుండా మనం భగవంతుని చూడలేము మనం. కాబట్టి ఫస్ట్ విన్నవాడే చూడగలుగుతాడు. కాబట్టి దీన్ని ఏమంటారు? చెవుల ద్వారా వినడం, చెవుల ద్వారా చూడడం అన్నమాట. సో మనం యాత్రకి వెళ్ళినప్పుడు జనరల్ గా మనం కథ వినిన తర్వాత కానీ పోయి కానీ మనం దర్శనం చేసుకుంటే అప్పుడు మనం యాక్చువల్ గా దర్శనం చేసుకోగలుగుతాం. మన చెవులు కానీ వినకపోతే మనం చూసేటువంటి దర్శనం అసలు నిజమైన దర్శనం కాదు అది. ఎందుకంటే మనకి ఏం తెలియదు అక్కడ, అసలు ఏం చూడాలో తెలియదు. అసలు ఆ రూపం కానీ ఆ రూపంలో ఉండే వెనక ఉన్నటువంటి లీల కానీ అక్కడ అక్కడ పరిసరాల్లో జరిగినటువంటి సంఘటనలు ఏది మనకు తెలియదు. అంటే మనం ఏమి యాక్చువల్గా చూడడం లే. ఊరినే భౌతికంగా కళ్ళు ఉన్నాయే తప్ప ఏదో నేను అక్కడ రాళ్ళు రప్పలు అక్కడ ఉన్నటువంటి ఏదో నీళ్లు అవి చూసినే తప్ప దాని వెనకాల ఉన్నటువంటి విషయాలు ఏది నాకు తెలియదు. ఎందుకంటే నేను ఏది వినలేదు కదా. ఎవరైతే నిన్ను చెవులతో చూడగలుగుతారో వాళ్ళ హృదయంలో నువ్వు నివసించగలుగుతావు. ఇంతకుముందు అంటే ఎవరైతే చెవుల ద్వారా వింటారో వాళ్ళ హృదయంలో నువ్వు నివసించగలుగుతావు. రెండు సేమే. చెవుల ద్వారా వినడం, తద్వారా హృదయం పవిత్రం అవడం, తద్వారా భగవంతుడు వచ్చి మన హృదయంలో చేరుకోవడం. రెండు, చెవుల ద్వారా వినడం ద్వారా యాక్చువల్ గా మనం భగవంతుడిని దర్శనం జరిగే తీసుకెళ్ళగలుగుతుంది శ్రవణమే. ఎందుకంటే శ్రవణం చేయడంతో ఏమవుతుంది? సేవ చేసేటువంటి ఆ ఉత్సుకత ఏర్పడుతుంది. ఆ సేవ చేసే క్రమంలో ఏమవుతుంది? హృదయం పవిత్రం అవుతుంది. అప్పుడు మనం అక్కడ ఉండేటువంటి విగ్రహాన్ని రాయిలాగా, లేకపోతే ఒక చెక్కలాగా, లేకపోతే ఒక లోహం లాగా మనం చూడం. మనం అప్పుడు నిజంగా భగవంతుడే అక్కడ ఉన్నాడు, భగవంతుడు మనతో మాట్లాడుతున్నాడు. లైక్ మనం చూస్తున్నాం వజ్రాస్వామి టెంపుల్ మనం వెళ్ళాం మన కంచికి. సాక్షాత్తు కాంచీపూర్ణకి సాక్షాత్తు భగవంతుడు నిత్యం మాట్లాడుతున్నాడు అనమాట. మనం వెళ్తేమో మనకి రాయిలా కనబడతాడు. కానీ ఆయనకేమో మన మనుషులు ఎట్లా మాట్లాడుకుంటామో ఒక సంబంధంలో, అట్లాగే భగవంతుడు కాంచీపురంతో అదే సంబంధంలో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతని హృదయం కంప్లీట్ గా పూర్తిగా పవిత్రమైంది. ఎందుకంటే వాళ్ళ గురువు దగ్గర తాను విన్నాడు కాబట్టి ఆయన ప్రత్యక్షంగా పోయి సేవలో పాల్గొన్నాడు. ఎవరైతే ప్రత్యక్షంగా సేవలో పాల్గొంటారో వాళ్ళు త్వరగా భగవంతుడిని దర్శించుకుంటారు. కానీ ప్రత్యక్షంగా పాల్గొనాలంటే వాళ్ళు సరిగ్గా వినగలగాలి. యాక్చువల్గా వాళ్ళు సరిగ్గా వినగలగాలి, వినమ్రతతో వినాలి. సో సందేహాలు తీర్చుకోవాలి. ఎవరైతే వింటారో వాళ్ళు ఖచ్చితంగా సేవ చేస్తారు.
రోజు క్లాసులు వింటున్నారు కానీ సేవకు రాలేకపోతున్నారు అంటే సేవ చేయట్లేదు అని అంటే వాళ్ళకి సరిగ్గా వినడం లేదు, సరైన భావంతో వినడం లేదు. ఎందుకంటే రిజల్ట్ అంటే నేను శ్రవణం చేశాను, ఈరోజు నేను భాగవతం విన్నాను, ఈరోజు నేను భగవద్గీత విన్నాను అని కానీ అంటే, మనం నిజంగా వింటే అంటే మనం నిజంగా మనసు పెట్టి కానీ వింటే వాళ్ళు సేవ చేయకుండా ఉండలేరు వాళ్ళు. అది ఏ సేవ చేయడానికైనా సిద్ధంగా ఉంటారు అన్నమాట. నిజంగా మనకి నిజంగా దాని అర్థమైంది ఎందుకనంటే శ్రవణం సేవకు దారి తీయాలి. శ్రవణం సేవకు దాన్ని దారి తీయకుండా కేవలం అంటే ఇది కూడా మన ఇంద్రియ తృప్తి అన్నమాట. ఇది కూడా ఇంద్రియ తృప్తిలో భాగమే. అందుకని ఇక్కడ ఎప్పుడైతే సేవ చేసిన తర్వాత ఎప్పుడైతే అప్పుడే మనం దర్శించుకోవచ్చు, అంటే చెవుల ద్వారానే దర్శించుకుంటాం మనం. ఒక విధంగా మనం ఇంకో విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇట్లాగా ఏంటది, మనం వినడం వినడం వినడంతో ఏమవుతుంది, ఆ సన్నివేశాలన్నీ మన కంటి ముందరే అవి కనబడుతున్నట్టుగా కొంతకాలానికి ఆ లీలల్లో మనం ప్రవేశించినట్టుగా అయిపోతుంది. ఇది చాలా హయ్యర్ స్టేజ్ అన్నమాట. హయ్యర్ స్టేజ్ ఎలా ఉంటుందంటే నేను ఆ లీలలో ఒక భాగముగా నన్ను నేను దాంట్లో ప్రవేశిస్తేస్తాను అనమాట. అంటే అంత పవిత్రమైంది అనుకోండి. శ్రవణం ద్వారా సేవ ద్వారా పవిత్రమైన వాళ్ళు అంతిమంగా భగవంతుడి హృదయంలో కూడా వెళ్ళగలుగుతారు. భగవంతుడి నీళ్ళలో కూడా వాళ్ళు ప్రవేశించగలుగుతారు. మన ఆచార్యులందరూ కూడా ఎవరైతే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు కావచ్చు, లేకపోతే బలదేవ్ విద్యాభూషణ్ గారు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ మాధవేంద్రపురి, ఈశ్వరపురి, వీళ్ళంతా మా గురు పరంపరలో ఉండే వాళ్ళంతా కూడా యాక్చువల్ గా వాళ్ళ నీళ్ళలో ప్రవేశించగలిగారు వాళ్ళంతా. మనకు తెలిసి అందరికీ మహాభారతం కావచ్చు, భాగవతంలో జరిగిన అనేక ఘట్టాలన్నీ కూడా ఇది ఎప్పుడో సత్యయుగం త్రేతాయుగంలో ఎప్పుడో జరిగినవి కదా అనుకుంటున్నాం. కానీ ఈ ఆచార్యులకి అది సత్యయుగంలో జరిగినా సరే త్రేతాయుగంలో జరిగినా సరే ఆ లీలల్లో వీళ్ళు ప్రవేశించగలుగుతారు. లేదా ఆ లీలలు నిత్యం వాళ్ళ మదిలో ఎప్పుడు అది దివ్యమానంగా అది వాటిని నిరంతరం నెమరు వేసుకుంటూ ఆ లీలలో వాళ్ళు ఆస్వాదిస్తారు అన్నమాట. ఇదంతా కేవలం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే శ్రవణం నుంచే స్టార్ట్ అయింది ఇదంతా. కాబట్టి వాళ్ళు ఎల్లప్పుడూ మీ గురించి ఆలోచిస్తూ ఉండే శాశ్వతమైన అతీంద్రియ రూపంలో మిమ్మల్ని వాళ్ళు వ్యక్తపరుస్తారు. వాళ్ళ ఆ స్థితికి వాళ్ళు వెళ్ళినప్పుడు, నిరంతరంగా మీ గురించి మాత్రమే తలుచుకునే స్థితికి వెళ్ళినప్పుడు, అప్పుడు మీ అతీంద్రియ రూపం ఉంటుంది కదా, దివ్య రూపం కదా, అప్పుడు మీరు వాళ్ళకి వ్యక్తపరుస్తారు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, శ్రవణంతో దర్శనం వచ్చేసింది. కాబట్టి ఇక్కడ బ్రహ్మ ఇంకొంచెం అడుగు ముందుకు వెళ్ళడం, భగవంతుడు దేవతల పూజతో తృప్తి చెందడు, కానీ భక్తుల యొక్క సేవతో తృప్తి పడతారు. కానీ అభక్తులకు అసలు అందుబాటులోనే ఉండరు. అభక్తులు ఎక్కువ డిమాండ్ చేస్తారు అన్నమాట. నీకు నీకు దమ్ముంటే నాకు దేవుని చూపించు అంటే, నాస్తికులు ఎక్కువ సవాల్ వదులుతుంటారు. దమ్ముంటే నా ముందు నిలబడమని చెప్పు, దమ్ముంటే నాకు కనబడమని చెప్పు. నీకెందుకు కనబడాలి, అసలు నువ్వు ఎవరు అసలు? అందుకే అలాంటి వాళ్ళకి అసలు అందుబాటులోనే ఉన్నాడు భగవంతుడు. వాళ్ళు ఎంత భగవంతుని వ్యతిరేకిస్తారో వాళ్ళు వాళ్ళు భగవంతుడిని దగ్గర అవ్వడానికి, భగవంతుడు దగ్గర అవ్వే అవకాశాలు వాళ్ళే దూరం చేసుకుంటారు. ఎందుకంటే నీకు భగవంతుని మీద నమ్మకం లేకపోతే నీకు నమ్మకం కలగనీయకుండా చేస్తాడు ఆయన. నేను నమ్మకూడదు అనుకుంటే భగవంతుడు నీకు నమ్మలేనటువంటి, నమ్మకూడనటువంటి విషయాలు నీ దృష్టికి ఎక్కువ తీసుకొస్తాడు అన్నమాట. అందుకే భగవంతుడు వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంది. ఇంకొండేది రెండు కేటగిరీలు, ఒకటి దేవతలు, రెండు భక్తులు. దేవతలు ఎంత పూజ చేసినా సరే భగవంతుడిని, దేవతల పూజ పట్ల ఆయన తృప్తి పడ్డంట భగవంతుడు. ఒక విధంగా మనం ఏమన్నా మనకంటే దేవతలు ఉన్నత స్థానంలో ఉన్నారు అనుకుంటున్నాం. కానీ ఆ దేవతలు పూజిస్తే మాత్రం భగవంతుడు తృప్తి చెందడు. ఎందుకంటే దేవతలు ఎందుకు పూజిస్తారు, ఎప్పుడు పూజిస్తారంటే వాళ్ళకి కష్టమైనప్పుడు మాత్రమే పూజిస్తారు అన్నమాట. రాక్షసులు మా పైన దాడి చేస్తున్నారు అండ్ మా పదవులు మేము కాపాడుకోవాలి.
కాబట్టి దయచేసి మమ్మల్ని కాపాడండి. సో దేవతలు ఎక్కువ మంది ఎక్కువ శాతం భక్తి కోసం కోరుకోరు వాళ్ళు. భక్తులు ఎదగాలని వాళ్ళు పూజలు చేయరు అనమాట. ఎప్పుడు చూసినా సరే వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ అధికారానికో లేకపోతే వాళ్ళ హోదాకో భంగం కలిగినప్పుడు, లేకపోతే వాళ్ళ స్థానాలు వాళ్ళు వాళ్ళు ఉండే లోకాల్లో ఎప్పుడైనా ఇబ్బంది పడినప్పుడు మాత్రమే భగవంతుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు అనమాట. అందుకనే వాళ్ళ పూజతో ఆయన తృప్తి పడ్డా అసలు. కానీ ఎవరి పూజతో ఆయన తృప్తి పడతాడు అని అంటే భక్తుల పూజతో తృప్తి పడతాడు. లేదా భక్తుల సేవతో తృప్తి పడతాడు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోసం చేయట్లేదు. భక్తులు మాత్రమే వాళ్ళ కోసం చేయకుండా భగవంతుడు బాగుండాలి, భగవంతుడికి కావాల్సిన జీవులు బాగుండాలి, అందరూ బాగుండి శాశ్వతంగా కృష్ణుడి సేవలకు వెళ్ళాలి అనే భావంతో చేస్తాడు కాబట్టి అందుకని భక్తుల యొక్క పూజలు అందుకుంటాడు, తృప్తిగా తృప్తిగా స్వీకరిస్తాడు. సో దేవతల యొక్క వాళ్ళ పూజను కూడా భగవంతుడు అసలు అందుకోడు. సో ఇదే అందుకే అన్నమాట, దేవతల కంటే యాక్చువల్ గా శుద్ధ భక్తులు ఇంకా చాలా ఉన్నత స్థానంలో ఉన్నట్టే. అందుకే మనం దేవ శుద్ధ భక్తుల యొక్క పాదాలు మనం పట్టుకోగలిగితే, శుద్ధ భక్తులు మనం ఆశ్రయించగలిగితే, లేదా శుద్ధ భక్తుల యొక్క అనుగ్రహం వాళ్ళ యొక్క అడుగుజాడలు మనం ఉండగలిగితే మనం వైకుంఠం పోగలం. దేవతలను పట్టుకుంటే వైకుంఠం పోగలవో తెలియదు కానీ భక్తులను పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వైకుంఠం పోగలం. చూడండి భాగవతం ఎక్కడా తీసుకెళ్తుంది. దేవతలకు అసలు ఆ మనం అనుకున్నంత స్థానం కూడా భాగవతం ఇవ్వట్లేదు. ఆ దేవతల యొక్క మనస్తత్వం, దేవతల యొక్క వాళ్ళ స్థానం ఏంటి మొత్తం భాగవతం అని చెప్తుంది. అంటే భాగవతం అని చెప్పంటే మనం దేవతల్ని పట్టుకోవడం కంటే కూడా భక్తులను పట్టుకోవడం మనకి శ్రేయస్కరం. భక్తుల సాంగత్యంలో ఉండడం మనకి శ్రేయస్కరం. అందుకనే యాత్రలకు పోయేటప్పుడు ఏ ప్లేస్ కంటే ఆ ప్లేస్ కి ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినప్పుడల్లా మనకి టైం ఉంది కదా, మనకి డబ్బులు ఉంది కదా, సౌకర్యం ఉంది కదా అని పోతూ ఉండకూడదు. మనకి భక్తుల సాంగత్యం దొరికిందా, సరైనటువంటి క్షేత్రాలకు వెళ్తున్నామా, ఆ క్షేత్రాల్లో సరిగ్గా మన కృష్ణ కథని శ్రవణం చేస్తున్నామా, ఈ ఆర్డర్ లో ఈ పద్ధతిలో లేదా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే మనం యాక్చువల్ గా భగవంతుడి యొక్క లీలల్ని ఆస్వాదించగలం. అంతేగాని మనకి అనిపించినప్పుడు మనం కోరుకున్నప్పుడు మనకి సమయం ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు పోయేది కాదు. పోయినా మనకి యాక్చువల్ గా పొందాల్సిన ప్రయోజనం కంటే కూడా మనం చాలా తక్కువ ప్రయోజనం పొందుతాం. Next. ఇంకా ప్రార్థనలోకి రాలా ఇంకా ఇంకా మన గురించి భక్తి యొక్క విశిష్టత గురించి, కృష్ణ కథా శ్రవణం గురించి, వాటి విశిష్టత గురించే మనకి బ్రహ్మ చెప్తున్నాడు. కృష్ణ కథ, కృష్ణుడి సేవ ఎంత అమూల్యమైందో, విలువైన మనకి నేర్పిస్తాడన్నమాట భగవంతుడు మనకి. సారీ సారీ బ్రహ్మ స్వయంగా మనకి నేర్పిస్తున్నాడు. కాబట్టి మీకు అర్పించిన వైదిక ఆచారాలు లేదా దానాలు, తపస్సులు, భక్తుల సేవలు ఎప్పుడు వృధా కావు. మీకు అర్పించినటువంటి వైదిక ఆచారం మీ మీ కృష్ణుడికి ఏదైతే మనం అర్పిస్తున్నామో అది ఆచారాల రూపంలో కావచ్చు, ధనాల రూపంలో కావచ్చు, తపస్సులు కావచ్చు, భక్తిత సేవ కావచ్చు, ఏది వృధా కావన్నమాట. వృధా కావు. కాబట్టి భవనం కోసం చేసే ప్రతిదీ కూడా మనం అరే నా టైం అయిపోతుంది ఇప్పుడు, ఆ, నా క్లాస్ వినడం నా టైం వేస్ట్ అయిపోతుంది, లేకపోతే నేను జపం చేస్తున్నా నా టైం వేస్ట్ అయిపోతుంది, నేను సేవకి వెళ్తున్నాను నా టైం వేస్ట్ అయిపోతుందేమో, నేను మంగళారతికి వెళ్తున్నాను నా టైం వేస్ట్ అయిపోతుందేమో. కాదు, ప్రతిదీ కూడా ఏది ప్రతిదీ ప్రతిదీ విలువైందే. అది ఏది కూడా వృధా కాదనమాట. దీనికి ఖచ్చితంగా మనకు ఫలితం ఉండే తీరుతుంది. సో
ఇప్పుడు బ్రహ్మ అంటున్నాడు కదా, తన ప్రణామాలు అర్పిస్తున్నాడు బ్రహ్మ. ఎవరికి? భగవంతుడికి ప్రణామాలు రకరకాలుగా భగవంతుడు ఆయనకి ప్రణామాలు అర్పిస్తున్నాడు అనమాట. బ్రహ్మ ప్రణామాలు అర్పిస్తున్నాడు భగవంతుడికి. ఆయన బ్ర బ్రహ్మన్కి భగవాన్కి ఇద్దరికి ప్రణామాలు అర్పిస్తున్నాడు. ఎందుకని? బ్రహ్మన్నైనా పరమాత్మ అయినా భగవాన్ అయినా ము- అది ఏ రూపంలో మనం ప్రణామాలు అర్పించినా కూడా అది భగవంతుడికే చెందుతుంది. బ్రహ్మనికి ఎందుకు ఆయన ప్రణామాలు అర్పిస్తున్నాడు అని అంటే, జ్ఞానులు బుద్ధితో బ్రహ్మని సాక్షాత్కారం పొందుతారు కాబట్టి, జ్ఞానులు బ్రహ్మన్ సాక్షాత్కారం పొందుతారు కాబట్టి బ్రహ్మన్కి ప్రణామాలు అర్పిస్తున్నాడు. రెండు, భగవానికి ప్రణామాలు అర్పిస్తున్నాడు. ఎందుకంటే భక్తులు భక్తితో భగవాన్ సాక్షాత్కారాన్ని పొందుతారు. సో వీళ్ళిద్దరికి ఆయన ప్రణామాలు అర్పిస్తున్నాడు. తర్వాత ఇంకెవరికి అర్పిస్తున్నాడు? భగవన్ నామానికి ఆయన ప్రణామాలు అర్పిస్తున్నాడు. ఎందుకంటే ఆ భగవన్ నామం ఎంత దయగలిగింది అంటే, ఎవరైతే నిరంతరం భగవన్ నామమును తెలియకుండా ఉచ్చరించే వారు కూడా మరణ సమయంలో అన్ని పాపాల నుండి విడుదల పొంది ఆయన్ని చేరుకోగలడు. ఎందుకంటే భగవన్ నామం ఎంత శక్తివంతమైంది అంటే, ఎంత దయగలదంటే, ఒకవేళ ఎవరైనా సరే తెలియకుండా, అంటే దాని యొక్క నిజమైన దాని విలువ తెలుసుకోకుండా ఊరికే అది అవహేళనగా అయినా సరే, లేకపోతే ఆ హాస్యానికి అనుకున్నా సరే, జోక్ గా అనుకున్నా సరే, అది వాళ్ళు దాన్ని తెలియకుండా ఉచ్చరించినా కూడా, అది కూడా మరణ సమయంలో వాళ్ళని అన్ని పాపాల నుండి వాళ్ళు విడుదల పొందేటువంటి స్థితిని తీసుకురాగలుగుతాడు. పైగా చివరికి భగవంతుని మనం చేరుకోగలుగుతాడు. సో 2వ అధ్యాయం 40వ శ్లోకంలో కృష్ణుడు అంటాడు కదా, స్వల్పమప్యస ధర్మస్య త్రాయతే మహతోభయాత్ నేహాభిక్రమనాశోస్తి ప్రత్యోవాయో న విద్యతే స్వల్పమప్యస ధర్మస్య త్రాయతే మహతోభయాత్. ఎవరైతే ఈ ఈ ధర్మాన్ని స్వల్పమైనా పాటిస్తారో వాళ్ళు మరణ సమయంలో అన్ని రకాల భయాల నుంచి వాళ్ళు బయటపడతారు. ఇక్కడ తెలియకుండా ఉచ్చరించినా సరే నామాన్ని, ఎవరన్నా ఊరికే రామ అన్నా సరే, ఊరికే కృష్ణ అన్నా సరే, ఏదైనా మా కష్టం ఉన్నప్పుడు, అయ్యో కృష్ణ కృష్ణ అన్నామన్నా అనుకో, ఆ కృష్ణ కృష్ణ అన్నది కూడా భగవంతుడు దాన్ని కూడా ఆ ఆ, అది కూడా మనం జపం చేసినట్టుగానే ఆయన తీసుకుంటాడు అన్నమాట. అలాగే ఆయన ప్రణామాలు అర్పిస్తున్నాడు. ఎవరికి అర్పిస్తున్నాడు? ఆయన ఒక విశ్వ వృక్షంగా భావించి, భగవంతుని ఒక విశ్వ వృక్షంగా భావించి ఆయనకి ప్రణామాలు చేస్తున్నాడు. ఎందుకని? ఆ విశ్వ వృక్షమే మూలం అన్నమాట. ఎవరికి మూలము? బ్రహ్మ అంటున్నాడు, నాకు, విష్ణువుకి, అలాగే శివుడికి. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి మూలం ఎవరు? ఆ విశ్వ వృక్షం ఎవరు అని అంటే కృష్ణుడు. మేము 3 శాఖలుగా మేము ఉద్భవించాము. ఎక్కడి నుంచి? ఆ మహావృక్షం నుంచి. ఆ తర్వాత మా నుండి అనేక శాఖల కింద ఇది విస్తరిస్తాయి అన్నమాట. వృక్షం నుంచి శాఖలు, 3 శాఖలు, ప్రధానమైన 3 శాఖలు బయటకు వచ్చాయి. ఆ 3 శాఖలు తర్వాత విస్తరించే తర్వాత 3 శాఖలు విస్తరించాయి. ఆ 3 ముఖ్యమైన శాఖలు ఎవరు? నేను అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. కానీ మూలం ఎవరు? ఆ వృక్షానికి నువ్వే. కాబట్టి నీకు నేను ప్రణామాలు చేస్తున్నాను. ఇంకా ఏమన్నాడు? నేను నీకు ప్రణామాలు ఎందుకంటే నువ్వు కాల కారకం కాబట్టి, నువ్వు కాలానివి కాబట్టి. సాధారణంగా ప్రజలందరూ మూర్ఖపు పనులో ఉన్నంత వరకు వారి ప్రణాళికల్ని అన్ని కాల ప్రభావంలో నాశనం అవుతాయి. రెండు ప్రారంధాల కాలం పాటు నేను ఉన్నప్పటికీ, ఆత్మ సాక్షాత్కారం కోసం నేను చాలా సంవత్సరాలు తపస్సు చేసినప్పటికీ నీ కాలశక్తిని చూస్తే నాకు భయం వేస్తుంది. ఈ ఈ శ్లోకం నిజంగా మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సాధారణ ప్రజలందరూ మూర్ఖపు పనుల్లో ఉన్నంత వరకు వారి ప్రణాళికలన్నీ కాల ప్రభావంలో నాశనం అవుతా ఉంటాయి. మనమందరం ఎటువంటి పనుల్లో బాగా నిమగ్నం అయ్యామంటే, భగవంతుని కూడా పట్టించుకోకుండా ఎటువంటి పనుల్లో మనం నిమగ్నం అయ్యాము అంటే, భగవంతుడు ఊరికే మూర్ఖ పనులు ఇప్పుడు బ్రహ్మ ఇక్కడ ఇది మూర్ఖపు పనులు అని అంటున్నాడు. ఎందుకనంటే మనం వేసే ప్రణాళికలన్నీ
ఈ పనుల్లో మనం చేసుకునే క్రమంలో మనం వేసుకునే ప్రణాళికలన్నీ కాల ప్రభావంలో ఇవన్నీ నాశనం అయిపోతాయి కదా. నాశనం అయ్యే వాటి దాచుకొని ఎందుకు మనం విపరీతంగా దాని గురించి ఎక్కువ కష్టపడుతున్నాం. ఎవరైనా సరే కం- ఎదిగే కంపెనీలో ఎక్కువ డబ్బులు పెడతారా, నాశనం అయ్యే కంపెనీలో ఎక్కువ డబ్బులు పెడతారా? ఎవరైనా సరే తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, ఎదిగే కంపెనీలో ఎక్కువ ఎక్కువ డబ్బులు పెడతారు, పెట్టుబడి పెడతారు. అదేందో విచిత్రం ఏంటంటే, మనం ఎందుకు మూర్ఖపు మనుషులను ఎందుకు అంటున్నారంటే, క్షీణించేటువంటి, అదృశ్యమయ్యేటువంటి, మాయమయ్యేటువంటి, శాశ్వతంగా దూరమయ్యే వాటి మీద ఎక్కువ టైం పెడుతున్నాం, ఎక్కువ వాటికి పెట్టుబడులు పెడుతున్నాం మనం. అసలైన పెట్టుబడి ఎక్కడ పెట్టాలి? భగవంతుడికి దగ్గరయ్యే పనుల్లో ఎక్కువ ఎక్కువ సమయం ఇవ్వాలి మనం. అక్కడ మనం ఎక్కువ ఖర్చు పెట్టచ్చు మనం. ఎందుకంటే అవన్నీ మనకి శాశ్వతంగా ఉండబోతాయి కాబట్టి. అవన్నీ మనకి శాశ్వతంగా ఉండబోతాయి. సో భగవంతుడు చేసిన ఏది కూడా వృధా కావు. అందుకే ఇక్కడ మూర్ఖపు పనులు, సాధారణంగా ప్రజలందరూ మూర్ఖ పనుల్లో ఉన్నంత వరకు వాళ్ళ ప్రణాళికలు అన్ని కూడా కాల ప్రభావంలో ఏమవుతున్నాయి, నాశనం అవుతాయి. ఇంకొక నెక్స్ట్ నెక్స్ట్ సెంటెన్స్ లోకి వెళ్తే, బ్రహ్మ అంటున్నాడు, రెండు పరార్థాల కాలం పాటు నేను ఉన్నప్పటికీ, రెండు పరార్థాలు అంటే ఒక ఒక ఆ బ్రహ్మ ఒక రోజు కాలంలో రెండు ప్రారంధాలు వస్తాయి. రెండు ప్రారంధాలు అంటే ఒకటి నుంచి, అంటే ఆ, అంటే భగవంతుడు ఒక రోజులో ఒక పగలు ఒక రాత్రి వస్తుంది కదా. ఒక పగలు ఒక రాత్రి. ఆ పగల్లో రెండుగా డివైడ్ చేస్తాడు అనమాట. మొదటి సగం మొదటి ప్రారంధం, రెండవ సగం రెండో ప్రారంధం కింద డివైడ్ అవుతుంది. బ్రహ్మ అంటున్నాడు, నేను ఒక ప్రారంధ కాలం, ఒక రోజంతా, అంటే రెండు ప్రారంధాల కాలం పాటు నేను ఉన్నప్పటికీ, అంటే అంత ఆయుష్ నాకున్నా కూడా, అంత ఆయుష్ నా దగ్గర ఉంది. మనం బ్రహ్మ ఆయుష్ గురించి మనం ఎప్పుడు తెలుసుకున్నాం కదా. ఒక కలియుగం, ఒక త్రేతాయుగం, ఒక ద్వాపరయుగం, ఒక సత్యుగము, 43,00,000 సంవత్సరాలు కదా. అట్లాంటి ఒక చతుర్యుగంలో నుంచి 1000 చతుర్యుగాలు, ఇది బ్రహ్మ ఒక రోజు. అంత ఆయుష్ ఉన్నటువంటి బ్రహ్మ కూడా అలాంటి కాలంలో ఉన్నప్పటికీ కూడా, నేను భగవంతుడి యొక్క సాక్షాత్కారంలో నేను తపస్సు చేస్తున్నప్పటికీ కూడా నాకు నీ కాలాశక్తి చూసి నాకు భయం వేస్తా ఉంది. అంటే అంత ఆయుష్ ఉన్న బ్రహ్మ కూడా, అంత కాలం ఉన్న బ్రహ్మ కూడా, కాలం అయిపోతుందే, నేను ఇంకా ఎప్పుడు భక్తి చేసుకోవాలా, నేను ఎప్పుడు ఇంకా అదే భగవంతుడు పూర్తిగా నిమగ్నం అవ్వాలా, లేకపోతే నేను బ్రహ్మగా పుట్టి మళ్ళీ ఇంకొక 100 సంవత్సరాలు మళ్ళీ అడే ఉండిపోవాలి నేను. కాబట్టి నేను అటువంటి ఛాన్స్ నేను తీసుకోకూడదు. నేను ఇక్కడి నుంచి నేను త్వరగా వెళ్ళిపోవాలి. ఒక రెండు ప్రారంధ కాలం ఉండి, ఆ కాలం అంతా కూడా నేను తపస్సు చేసినా కూడా నా కాలం అంటే నాకు భయం వేస్తుంది. ఈ మూర్ఖపు మనుషులేమో అసలు ఏమాత్రం భయపడడం లేదు వీళ్ళు. ఈ కాలాన్ని చూసారే, మ- బ్రహ్మే భయపడుతున్నాడు. నాకంత సమయం లేదు నాయనా అని. మరి అంత సమయం నేను భక్తిని నేను పరిపూర్ణ చేసుకోగలనా అని బ్రహ్మకే భయం వేస్తుంటే, మనం అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు మన కాలం అసలు. ఎందుకంటే మూర్ఖ పనుల్లో విపరీతంగా నిమగ్నం అయిపోయి ఉన్నాం. కొత్త కొత్త ప్రణాళికలు వేసుకున్నాం. వచ్చే సంవత్సరం ఏం కొనాలి, వచ్చే సంవత్సరం ఇంకా ఏం పెంచుకోవాలి, వచ్చే సంవత్సరం ఇంకా ఏం హోదా పొందాలి ఇంకా నేను. ఇవన్నీ ఎప్పటికైనా నాశనం అవుతాయి అనే కనీసం భయం కూడా వీళ్ళకి లేదే అసలు. ఇవన్నీ కాలప్రభంలో ఇవన్నీ నాశనం అయిపోతాయి కదా ఇవన్నీ. నేనే భయపడుతున్నాను అసలు.
అంత ఆయుష్ ఉండి కూడా, అంత నేను భక్తిలో నిమగ్నమైన, అంత సేవలో నిమగ్నమైన కూడా నాకు భయం వేస్తుంది కాలం అంటే ఏందో. ఇలా అసలు పట్టించుకోవడం పట్టించుకోవట్లే. అటువంటి కాలాన్ని నడిపేటువంటి భగవంతుడికి నేను నా ప్రణామాలు చేస్తాను. అలాగే అనేక దివ్య రూపాలకు నేను నా ప్రణామాలు చేస్తాను. వివిధ జాతుల్లో, వివిధ జంతువుల్లో, మానవుల్లో, దేవత సమాజం లీల కావించడం కోసం, మీరు చెప్పిన సూత్రాలను నిరూపించడం కోసం అవతారాలు ఎత్తుతారు. మీ దివ్య రూపాలు అనేకం ఉన్నాయి. అంటే అనేక అవతారాల్లో అనేక రూపాలు ఉన్నాయి. వివిధ జాతుల్లో మీరు అవతారాలు ఎత్తుతున్నారు. మనం చూస్తున్నాం కదా. ఆ మత్స్య అవతారం కావచ్చు, వివిధ జాతుల్లో కూర్మ అవతారం, హంస అవతారం, అనేక అవతారాలు అనేక జాతుల్లో మీరు ఎందుకు ఎత్తుతున్నారు? మీరు లీలలు చూపించడం కోసం, పైగా ఆ లీలల ద్వారా మీరు చెప్పిన సూత్రాలు మీరే నిరూపించడం కోసం. భగవాన్ మనకు కొన్ని సూత్రాలు ఇచ్చాడు ఈ విధంగా బతకమని చెప్పి. కానీ ఆ సూత్రాలు మంచివి, ఆ సూత్రాలు మన జీవితాన్ని మనకు బాగు చేస్తాయని నిరూపించడం కోసం ఆయనే ఆ లీలల ద్వారా తను ఇచ్చినటువంటి సూత్రాలు తానే నిరూపిస్తాడు ఇది కరెక్ట్ అని. ఉదాహరణకి, మనం ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలి అంటే ఖచ్చితంగా మనం గురుదరి చేరాల్సిందే అన్న సూత్రాన్ని మనకి ఇచ్చాడు భగవద్గీతలో 4:34 తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ. సో గురుదరి చేరాల్సిందే అని చెప్పి మనకు చెప్పాడు సూత్రాన్ని. ఊరికే చెప్తే సరిపోతుంది అది. కాబట్టి మళ్ళీ ఆయన అవతారం ఎత్తాడు. కృష్ణుడు అవతారం ఎత్తి, రాముడిగా ఒక అవతారం ఎత్తి, మళ్ళీ ఆయన గురువు యొక్క ఆశ్రయంలో ఆశ్రమంకి వెళ్ళి అక్కడ పోయి గురు ద్వారా తన జ్ఞానం ఇచ్చాడు. అంటే సూత్రాన్ని మనకు చెప్పాడు. చెప్పింది ఫస్ట్ ఆయన నిరూపిస్తున్నాడు, ఆయన పాటిస్తున్నాడు. నిరూపించడానికి తన అవతారాలు ఎత్తున్నాడు. అలాంటి భగవంతుడికి నేను నా ప్రణామాలు నేను అర్పిస్తున్నాను అంటాను. అలాగే నువ్వు గర్భదక్షాయి విష్ణువుగా నేను నీకు ప్రణామాలు అర్పిస్తున్నాను. ఎందుకని? ఆనందంగా అనంతుడిపై నువ్వు యోగ నిద్రలో పవలిస్తూ లయం సమయంలో ఉత్పన్నమయ్యే వినాశకర నీటిలో ఉన్నప్పుడు మీ నాభి నుండి నేను ఉద్భవించాను. రాత్రి సమయం ముగిసిన వెంటనే దయచేసి మేల్కొనము, మంగళహారతి అర్పించవలెను. నువ్వు ఆ గర్భదక్షాయి విష్ణువుని ఆయన ప్రణామాలు చేస్తాడు. ఎందుకంటే నేను నీ నాభి నుంచి నేను ఉద్భవించాను కాబట్టి నువ్వు నా తండ్రితో సమానమే. దయచేసి రాత్రి సమయం అయిపోయింది, దయచేసి నువ్వు ఉదయం లెయ్యి, వెంటనే లెయ్యి. అంటే ఏదంటే బ్రహ్మ ఒక విధంగా మంగళారతి చేస్తాడు. నేను నీకు మంగళారతి చేసుకోవాలా, దయచేసి ఉదయం నువ్వు లెయ్యి. ఇప్పటి వరకు నువ్వు రాత్రి సమయం అయింది కదా, ఇప్పటి వరకు రాత్రి సమయం కంటే నువ్వు పౌలించి ఉన్నావు. జీవులందరూ కూడా నీ ఆ నీ ఉదరంలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ పగటి సమయం అవుతుంది, లేయి. మళ్ళీ కొత్త రోజు, మళ్ళీ కొత్తగా మళ్ళీ సృష్టించాలి మళ్ళీ మనం అన్ని. కాబట్టి నేను సృష్టించాలి అంటే నీ అనుగ్రహం నాకు కావాలి. సేమ్ ఇదే మన కొరకు భగవంతుడా, మళ్ళీ ఇంకో రోజులోకి మళ్ళీ నేను వచ్చాను ఈ రోజు ఏం జరగబోతుందో తెలియదు. ఎటువంటి వాళ్ళు మన జీవితంలోకి వస్తారో తెలియదు. ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో ఏర్పడితే నాకు తెలియదు. దయచేసి లేచి నీ దృష్టి నా మీద, నీ అనుగ్రహం నా మీద ఉండేలాగా చేయమని చెప్పి మన రోజు మంగళహారతిలో మనం వేడుకోవాలి. ప్రతిరోజు కొత్త రోజే. ప్రతిరోజు ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు. ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయో మనకు తెలియదు. ఎటువంటి వార్త వినాలో కూడా మనకు తెలియదు. కాబట్టి భగవంతుడిని బ్రహ్మ ఎట్లాగైతే సృష్టి కోసం తాను మంగళహారతి చేయాలి లెయ్య అంటున్నాడు, అలాగే మనం కూడా ప్రతిరోజు మన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆయన మర్చిపోకుండా ఉండడానికి మన రోజు మంగళహారతికి అటెండ్ కావాలి. షడైశ్వర్య పూరుడైన మీరు నాకు సృష్టి చేసే సాధికారతను ప్రసాదించండి. నేను కూడా మీ శరణాగతుడైన జీవుడినే. దయచేసి మీ షడైశ్వర్య పూరుడు కదా, అంటే సర్వశక్తులు మీలో ఉన్నాయి కాబట్టి దయచేసి నాకు కూడా ఆ సృష్టి చేసే సాధికారత, అంటే అధికారాన్ని, ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి అని చెప్పి బ్రహ్మ వేడుకుంటున్నాడు అన్నమాట. మీరు ప్రసాదించిన శక్తితో నేను సృష్టి కార్యంలో నిమగ్నమైనప్పుడు నేను గర్వానికి లోను కాకుండా నన్ను కాపాడమని వేడుకుంటున్నాను. మీరు ప్రసాదించిన శక్తితో ఒకవేళ సృష్టి కార్యంలో నేను నిమగ్నమైనప్పుడు దయచేసి నాకు ఎటువంటి గర్వం రానికుండా చూడండి. ఎందుకంటే మనకి అహంకారంతో ప్రదర్శించడం, గర్వం ప్రదర్శించడం మనకి సహజ లక్షణం అయిపోయింది. యాక్చువల్ అది మన లక్షణం కాదు, కానీ కొంత అనాది కాలంగా మనం
మళ్ళీ మనం పొగిడించుకుంటూ పొగిడించుకుంటూ అదే ఆ, పొగిడించుకుంటూ ఆ, గర్వానికి పూర్తిగా ఆ, ఆ, దాని గర్వానికి లోనైన మనము ఖచ్చితంగా ప్రతి దాన్ని ప్రతి దాంట్లో నుంచి మన గౌరవాన్ని ఆశిస్తాం మనం. కానీ ఇక్కడ బ్రహ్మ ఏమంటున్నాడు అని అంటే, నేను సృష్టి కార్యంలో ఒకసారి నిమగ్నం అయినప్పుడు ఒక్కోసారి తెలియకుండా ఇదంతా నాదే అనే ఫీలింగ్ నాకు రావచ్చు. అయితే నేను కాకపోతే ఎవరు సృష్టిస్తారు దీన్ని, నేనే మొత్తం సృష్టించాను అనే గర్వం నాకు రావచ్చు. దయచేసి అటువంటి గర్వం రాకుండా దయచేసి కాపాడమని చెప్పి వేడుకుంటాడు అనమాట. కాబట్టి మీరు మీరు ప్రసాదించిన శక్తితోనే నేను చేస్తున్నాను. అయినా చేసే క్రమంలో మనకి గర్వం వస్తుంది. ఉదాహరణకి మీరు చూస్తే పారిజాత చెట్టుని సృష్టించిందే కృష్ణుడు. ప్రస్తుతంగా పారిజాత చెట్టు ఎక్కడ పెట్టాడు? ఇంద్రలోకంలో ఇంద్రుడు పెట్టుకోమన్నాడు పారిజాత చెట్టు. తర్వాత కృష్ణుడే వచ్చి సత్యభామ ఆమె కోరుకున్నారని చెప్పేసి కృష్ణుడు వచ్చి ఆ పారిజాత తీసుకొని పోతుంటే ఈయన చూడండి, ఇంద్రుడే వచ్చి మళ్ళీ కృష్ణుడితో యుద్ధం చేస్తాడు, ఈ పారిజాత చెట్టు నాది అని, ఇది నా లోకంలో ఉంది, నేను పెంచుకున్నాను, అది నా యొక్క ఆధ్వర్యంలో ఉంది. కాబట్టి నువ్వెవరు అంటున్నారు. ఇది మన జీవులో ఉండేటువంటి ఆ, పెద్ద అవలక్షణం ఇదన్నమాట. మనం ఎవరి నుంచి పొందామో, ఎవరి వల్ల మనం బతుకుతున్నామో, ఎవరి దయ మీద మనం జీవిస్తున్నామో మనం వాళ్ళనే మర్చిపోతా ఉన్నాం. ఆ కృతజ్ఞతే మనకు ఉండదు అనమాట. అందుకే బ్రహ్మ ముందే జాగ్రత్త పడతాం అనమాట ఇక్కడ. బాబు, స్వామి, ఒక రోజు ఒకవేళ నేను ఈ ఈ సృష్టించే క్రమంలో ఒకసారి నాకు ఆ భావన వస్తుందేమో, ఇదంతా నేనే సృష్టించాను, నా వల్లే ఇదంతా జరుగుతుంది, నేనైతే ఉండదేమో, ఎక్కడ నేను గర్వానికి లోనవుతానేమో, దయచేసి భగవంతుడా, దయచేసి నన్ను కాపాడు, ఈ గర్వం రాకుండా నన్ను చూసుకో అని చెప్పి బ్రహ్మ వేడుకుంటాడు. చూడండి, 4 తల బ్రహ్మ ఆచార్యుడు, ఒక విధంగా పరంపరకి ఆచార్యుడు, వేదాలు చదివిన వ్యక్తి. ఆ స్థాయి వ్యక్తి ఆ గర్వం రాకుండా నువ్వు కాపాడని భగవంతుని వేడుకున్నప్పుడు మన బ్రహ్మ ముందర అసలు మనం ఎంత మనం. అందుకనే ఎస్పెషల్ గా మార్నింగ్ మంగళహారతి సమయంలో మనం వేడుకునేటువంటి భావన ఏదైతే ఉంటుందో అది భగవంతుడు అది అది స్వీకరించి మనల్ని తగిన విధంగా మనం రక్షిస్తాడు అన్నమాట. ఇంకొక ఆ రహస్యం కూడా ఏంటంటే, మనం చూస్తే ఐదు 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 ఒక రోజులో 5 సార్లు మనం భగవంతుడికి హారతిస్తాం. ఎందుకు మనం 5 సార్లు మనం ఇస్తాం అంటే, ఒకటి ఉదయం 4:30, తర్వాత 7, 7:30, మధ్యాహ్నం 12:30, సాయంత్రం మళ్ళీ 4:30, మళ్ళీ మళ్ళీ ఆ, రాత్రి 6:30, 7. ఈ ఈ భాగాల్లోనే హారతి ఇవ్వడం ఎందుకు అని అంటే, ఈ టైంలోనే ఓకేనా, ఎగ్జాక్ట్ గా సగం సగం మంది జీవులు నిద్రపోతుంటారు అనమాట. ఈ విశ్వంలో సగం మంది జీవులు రాత్రి సమయం అయి నిద్రపోతుంటారు. అంటే 50% మనకి కాంపిటీషన్ లేరన్నమాట మనకి, ఇంక వాళ్ళు నిద్రలో ఉన్నారు కాబట్టి. ఇంకా సో భగవంతుడు 50% వాళ్ళ మీద దృష్టి పెడతాడు. మిగిలిన సమయాల్లో ఏమవుతుందంటే 80%, 90% మేలుకుంటారు, మిగిలిన 10, 20, 30% మాత్రం పడుకో ఉంటారు. అంటే ఇప్పుడు భగవంతుడు 70 మెంబర్స్ మీద దృష్టి పెట్టాలి, 70% మీద దృష్టి పెట్టాలి. అంటే 70% లో మనం ఎక్కడ ఉన్నాం అసలు? 50% ఓకే, 50% అంటే 100 మందిలో 50 మంది మేలుకో ఉన్నప్పుడు మన మీద దృష్టి ఈజీగా సారిస్తాడా? 70, 80 మంది ఉన్నప్పుడు మన మీద దృష్టి సారించగలుగుతాడా? అంటే వాస్తవానికి ఎప్పుడైతే తక్కువ మంది ఉంటారో అప్పుడు మన దృష్టి ఎక్కువ సాగుతుంది. ఉదాహరణకి మనం క్లాస్ రూమ్ లో ఉన్నాం అనుకోండి, మనం 100 మంది క్లాస్ లో ఉంటే టీచర్ మన మీద ధ్యాస పెట్టగలుగుతాడా? అదే మన 20 మంది ఉంటే
మనల్ని మన పేరుతో పిలవగలుగుతాడు, మనం పర్సనల్ గా తీసుకోగలుగుతాడు. మనకి ఏం కావాలో తనకి అర్థమవుతుంది. ఇది 20 మంది 30 మంది ఉన్నప్పుడు. అంటే మనం పర్సనల్ గా కనబడతాం టీచర్ కి. అట్లాగే ఏ సమయంలో అయితే జనాలు తక్కువ మంది ప్రార్థిస్తారో ఆ సమయంలో భగవంతుడి యొక్క దృష్టి ఎక్కువ పడుతుంది మన మీద. అండ్ ఎస్పెషల్ గా తెల్లవారుజామున టైంలో 90% పడుకో ఉంటారు ఈ లోకాల్లో. అని కలియుగంలో అయితే 95% పడుకో ఉంటారు. ఇంకా చెప్పండి 98% పడుకో ఉంటారు. ఈ ప్రపంచం మొత్తం కూడా మేలుకునేది 2%. మేబీ సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో మేబీ 50% మేలుకో ఉండేవాళ్ళేమో. అది వేరే సంగతి, మనకు తెలియదు. కానీ కలియుగంలో మాత్రం 2% మేలుకోవడం గొప్ప విషయం అన్నమాట. ఆ 2% లో మనం ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆ 2% కి రావాల్సినటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో ఆ అనుగ్రహంలో ఉన్న పర్సంటేజ్ మనకి ఎక్కువ వస్తుంది. 2% ఉన్నా అదే అనుగ్రహం వస్తుంది, 100% ఉన్నా అదే అనుగ్రహం వస్తుంది. బట్ 2% ఉన్నప్పుడు వచ్చే అనుగ్రహంలో మనం పంచుకునే తక్కువ మందే కదా 2% లో. అంటే అంటే మనకి అనుగ్రహ భాగం ఎక్కువ వస్తుంది మనకి. ఇప్పుడు 100 మంది ఉన్నా 100 కేజీలు కేకే పంపించాను అనుకోండి స్వీట్. 20 మంది ఉన్నా నేను 100 కేజీలు స్వీట్ అనే పంపించాను అనుకోండి. 100 మంది ఉన్నప్పుడు 1 కేజీ 100 కేజీ స్వీట్ ఒకటి ఒకరికి 1 కేజీ వస్తుంది. నేను 20 మంది ఉన్నా సరే 100 కేజీలు పంపించాను, అప్పుడు ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 50 కేజీలు స్వీట్ వస్తుంది. అట్లానే మనం 100 మంది ఉన్నప్పుడు భగవంతుడు ఇచ్చే అనుగ్రహం 100 మందికి డిస్ట్రిబ్యూట్ అవుతున్నప్పుడు, మన 10 మందే భగవంతుని అనుగ్రహం ఉంది అనుకోండి, అది ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది? అదే అనుగ్రహం. అందులో మన జన్మలో మన ఆధ్యాత్మికంగా మనం త్వరగా భక్తిలో మనం త్వరగా ఎదగాలి అనుకుంటే తెల్లవారుజామున లేయడము, తెల్లవారుజామున మనం జపం చేసుకోవడం, తెల్లవారుజామున మంగళహారతి కట్టడం, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా అవసరం. అప్పుడే భగవుడి యొక్క దృష్టి మన మీద పడుతుంది. ఆ షడైశ్వర్య పూర్ణుడు అయినటువంటి భగవంతుడు తన శక్తిని మనకిస్తాడు. మనం ఎలాంటి పోరాటాలైనా మనం చేయగలుగుతాం. అండ్ మనకి ఎటువంటి గర్వం కూడా రాదు. ఇదంతా భగవంతుడి యొక్క దయ ఇది, లేకపోతే నాదంటూ ఏమీ లేదు అని నిత్యం ఆయన గుర్తుపెట్టుకొని, ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని నిత్యం గుర్తుపెట్టుకొని ఎప్పుడో కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడు మనకి ఎటువంటి గర్వం మనలోకి ప్రవేశించదన్నమాట. కాబట్టి బ్రహ్మ ఇక్కడ దయచేసి నేను సృష్టి చేసే క్రమంలో ఒకవేళ నాకు ఆ గర్వం వస్తుందేమో, నేనే సృష్టించాను అని. ఎందుకంటే మనం పేరు వచ్చిందంటే అది మన వల్లే అని ఈజీగా మనం దానికి దాన్ని మనం క్రెడిట్ తీసేసుకుంటాం మన వల్లే అని. కానీ తప్పు జరిగితే మాత్రం వెంటనే అది వేరే వాళ్ళ వల్ల అంటాం. కాబట్టి అందుకనే ఆయన కోరుకున్నాం, దయచేసి నన్ను నాకు ఆ గర్వం రానికుండా నన్ను కాపాడమని అంటున్నాడు. ఇంకా కూడా అంటున్నాడు అనమాట, సృష్టి కార్యమైన నీ సేవ చేసేటప్పుడు ఈ సృష్టి నీ సేవ, నీ సేవ అది. నువ్వు నాకు అవకాశం ఇచ్చావు, నువ్వు నాకు అధికారాన్ని ఇచ్చావు. అది అది నీ సేవని నేను చేస్తున్నాను, లేదా మీరు నన్ను సేవకుడుగా వాడుకుంటున్నారు ఆ కార్యంలో. ఇది చేసేటప్పుడు మాత్రం నా మనసు మరోవైపు మరలకుండా కాపాడవలసిందిగా, మనం ఇంక వేరే దాని మీద దృష్టి పోకుండా దయచేసి నన్ను అనుగ్రహించండి. ఈ సృష్టిని నేను చేయట్లే, అసలు మీరు చేపిస్తున్నారు మొత్తం. మీ వల్లే నేను చేస్తున్నాను. మీరు ఇచ్చిన శక్తితో, మీరు ఇచ్చిన జ్ఞానంతోనే నేను చేస్తున్నాను. కాబట్టి ఇంక నా మనసు వేరే వాటి మీద ఆకర్షణ పడకుండా, వేరే వాటిని ఏది నాకు విలువైనది నాకు తెలియకుండా, నా మనసు అంతా కేవలం సేవ మీద ఫోకస్ అయ్యేటట్టుగా, ఎటువంటి గర్వం రానికుండా నువ్వే కాపాడవాలని అని చెప్పి చూడండి బ్రహ్మ వేడుకుంటున్నాడు. సాక్షాత్తు బ్రహ్మ వేడుకుంటున్నాడు అని అంటే బ్రహ్మకు తెలుసు ఈ మాయాశక్తి యొక్క ప్రభావం ఎలాంటిదో, ఈ కాలం యొక్క ప్రభావం ఎలాంటిదో. కానీ ఆయన అన్నాడు కదా, ఈ జీవులు మాత్రం ఏమాత్రం భయపడడం లేదు, ఏమాత్రం అసలు పట్టించుకోవట్లేదు. అది తలుచుకుంటే నాకు భయం వేస్తుంది అసలు.
అని సో బ్రహ్మ ఒక విధంగా మనకి నేర్పిస్తున్నాడు ఎలా మనం మంగళహారతి అప్పుడు మనం ఎలా వేడుకోవాలి. ఆ, మన నిజంగా మన కోరికలు ఉంటే ఆ, ఎటువంటి కోరికలు మనం కోరుకోవాలి భగవంతుని. మీ సేవ నాకు కావాలి, మీ భక్తుల సాంగత్యం నాకు కావాలి, మీ సేవలు నన్ను ఎప్పుడు ఉంచుకోవాలి. అందుకే మన భక్తుల సాంగత్యం శ్రవణం చేయకపోతే, భక్తుల సాంగత్యం మనం సేవ చేయకపోతే ఈజీగా ఈ గర్వం, ఈ అహంకారం, ఈ నిర్లక్ష్యం, ఆ, మన మనసు ఇక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, అవి చేయాలి, అవి చేయాలి, ఇవి సంపాదించాలి, అవి సంపాదించాలా, వాళ్ళని వాళ్ళని కొట్టాలి, వీళ్ళని కొట్టాలి, పలు విధాలుగా పెరిగిస్తా ఉంటున్నాను. అందుకే ఇక్కడ బ్రహ్మ అంటున్నాడు, దయచేసి నాకు ఇంకెవ్వరి మీద నా మనసు పోనివద్దు, నా మనసు నీ మీద మాత్రమే ఉండాలి, నీ సేవలో మాత్రమే ఉండాలి. ఇదే విషయం మన కుంతి మారని కూడా, నా మనసు అనవసరంగా నా బంధువుల మీద, నా పుత్రుల మీద, వీళ్ళ మీద పోనివద్దు, ఈ వృష్ణుల మీద, లేకపోతే ఈ పాండవుల మీద దయచేసి నా మనసు పోనివద్దు, నా మనసు కేవలం నీ పాదాల దగ్గర మాత్రం పోయేటట్టుగా చూడు. ఎలా అయితే గంగా నది పరవళ్ళు తొక్కుతూ సముద్రంలో కలుసుకుంటుందో, నా మనసు ఒకే విధంగా నీ పాదాల చెంత చేరేలాగా నాకు అనుగ్రహించు అని చెప్పేసి కుంతి మహారాణి కూడా సేమ్ ఇదే ప్రార్థన చేస్తుంది. సో మనం కూడా ఇదే ప్రార్థన చేయాలి. ఇటువంటి ఇటువంటి ప్రార్థన చేయాలి మనం. ఈ విధంగా వేడుకోవాలి బాధరికి వెళ్ళినప్పుడు. అంతేగాని నాకు అవి ఎప్పుడు ఇస్తావు, ఇవి ఎప్పుడు ఇస్తావు, ఇవి ఎప్పుడు చేస్తావు, అవి ఎప్పుడు చేస్తావు. బ్రహ్మణుడు కదా, ఎన్ని చేసినా మన దగ్గర నుంచి ఎగిరిపోతాయి ఇవన్నీ కూడా. సో టాప్ మోస్ట్ ప్రయారిటీ మన లైఫ్ లో ఏంటి అంటే ముందు జపం చేయడం, మంగళహారతికి అటెండ్ అవ్వడం, ప్రత్యక్షంగా వచ్చి క్లాసులు వినడం. ఆన్లైన్ లో ఓకే అప్పుడప్పుడు, అని ప్రత్యక్షంగా వచ్చి వినగలగాలి. మీరు ఎక్కడున్నా సరే ఓకేనా, మీరు వినగలగాలి. అక్కడెక్కడైనా లోకల్ గా మీకు అందుబాటులో ఉండేటువంటి, మీ ఊర్లో మీకు అందుబాటులో ఉండే ఇస్కాన్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళి మనం క్లాసెస్ వినడం, లేకపోతే సేవ చేయడం మనం ప్రయత్నించాలి. లేకపోతే భక్తుల సాంగత్యంలో ఎస్పెషల్ గా మనకు వ్యక్తిగత సంబంధాలు లేవనుకోండి, మనం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేకపోతే, మన భక్తిలో మనకి ఎవరు మనల్ని ఆ, ఆ, మనకి గుర్తు చేసే వాళ్ళు ఉండరు, మన పొరపాట్లు చేసి దాన్ని సరిదిద్దే వాళ్ళు ఎవరు ఉండరు, ఒక విధంగా మనం పట్టించుకునే వాళ్ళే ఉండరు అన్నమాట. కాబట్టి బ్రహ్మ ఇంకా ఆయన యొక్క ఆయన ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. సో, రేపు క్లాస్ లో దానికి భగవంతుడు ఎటువంటి సమాధానం ఇచ్చాడు, బ- బ్రహ్మ కోరుకున్నట్టుగానే భగవంతుడు స్పందించడా లేదా అనేది సో రేపు క్లాస్ లో చూద్దాం మనం. సో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై, అనంత కోటి వైష్ణవునికి జై, జై గౌతమ